వనదేవతల వీరచరిత్ర 1. సమ్మక్క జననం. సుమారు 12వ శతాబ్దంలో దట్టమైన అడవిలో గిరిజనులు వేటకు వెళ్ళినప్పుడు వారికి పులుల మధ్య ఆడుకుంటున్న ఒక చిన్న పాప కనిపించింది. ఆశ్చర్యమేమిటంటే ఆ పులులు ఆ పాపకు హాని చేయకుండా కాపలా కాస్తున్నాయి. గిరిజన నాయకుడైన మేడరాజు ఆ పాపను ఇంటికి తీసుకొచ్చి ఆమెకు సమ్మక్క అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచాడు. సమ్మక్క పెరిగి పెద్దదయ్యే కొద్దీ ఆమెలో దైవశక్తి ఉందని గిరిజనులు నమ్మేవారు. 2. వివాహం మరియు కుటుంబం. మేడరాజు తన కుమార్తె సమ్మక్కను కాకతీయ సామ్రాజ్యానికి సామంతుడైన పగిడిద్ద రాజుకిచ్చి వివాహం చేశాడు. ఈ దంపతులకు సారలమ్మ, సారక్క, నాగులమ్మ అనే 2 కూతుళ్ళు, జంపన్న అనే కొడుకు పుట్టారు. సమ్మక్క ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ వారికి అండగా నిలిచేది. 3. కాకతీయులతో సంఘర్షణ. కొన్నాళ్లకు ఆ ప్రాంతంలో తీవ్రమైన కరువు వచ్చింది. వర్షాలు లేక పంటలు పండలేదు. గిరిజనులు ఆకలితో అలమటిస్తున్నారు. సరిగ్గా ఆ సమయంలోనే కాకతీయ చక్రవర్తి అయిన ప్రతాపరుద్రుడు పన్నులు, కప్పం కట్టాలని పగిడిద్ద రాజుకు వర్తమానం పంపాడు. ప్రజలే అన్నం లేక చస్తుంటే ఇక పన్నులు ఎలా కడతాం అని పగిడిద్ద రాజు తిరస్కరించాడు. ఇది కాకతీయ రాజుకు కోపం తెప్పించింది. 4. మేడారం యుద్ధం, రక్తతర్పణం. ప్రతాపరుద్రుడు తన భారీ సైన్యంతో మేడారంపై దండెత్తాడు. సంపెంగవాగు దగ్గర భీకర యుద్ధం జరిగింది. ఒకవైపు అధునాతన ఆయుధాలు ఉన్న కాకతీయ సైన్యం, మరోవైపు విల్లంబులు మాత్రమే ఉన్న గిరిజన సైన్యం. అయినా గిరిజనులు ఎంతో వీరోచితంగా పోరాడారు. ఈ యుద్ధంలో పగిడిద్ద రాజు, కూతుళ్లు సారలమ్మ, నాగులమ్మ, అల్లుడు గోవిందరాజులు వీరమరణం పొందారు. తన ఓటమిని తట్టుకోలేక సమ్మక్క కుమారుడు జంపన్న సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుండి ఆ వాగును జంపన్న వాగు అని పిలుస్తున్నారు. 5. సమ్మక్క ఉగ్రరూపం. తన భర్త, బిడ్డల మరణవార్త విన్న సమ్మక్క ఉగ్రరూపం దాల్చింది. యుద్ధభూమిలో ప్రవేశించి కాకతీయ సైన్యాన్ని చీల్చి చెండాడింది. ఆమె వీరత్వానికి కాకతీయ సైన్యం భయపడిపోయింది. కాని శత్రువుల దొంగ దెబ్బకు సమ్మక్క తీవ్రంగా గాయపడింది. రక్తమోడుతున్న శరీరంతో ఆమె ఈశాన్య దిశగా ఉన్న చిలకలగుట్ట వైపు వెళ్ళింది. గిరిజనులు ఆమెను వెతుక్కుంటూ వెళ్లగా అక్కడ వారికి సమ్మక్క కనిపించలేదు. కాని ఒక పుట్ట దగ్గర పులి అడుగుల మధ్య ఒక కుంకుమ భరిణె మాత్రం దొరికింది. 6. జాతరగా ఆవిర్భావం. తమ దేవత అడవిలో మాయమైపోయిందని, ఆ కుంకుమ భరిణె రూపంలోనే తమను రక్షిస్తుందని గిరిజనులు నమ్మారు. అప్పటి నుండి ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క, సారలమ్మలను కొలిచే సంప్రదాయం మొదలైంది. అదే నేటి మేడారం జాతర.